ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవాది దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయం, ఈ పూట దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము ప్రియ దేవుని పిట్లారా, మనము సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో కొన్ని వాక్యము చదివి దాని యొక్క మర్మాలు గ్రహించి ప్రార్థన ముందుకు సాగుతా మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు వందనాలు తెలియపరుచున్నా. మంచి ఒక దినము దేవుడు మన కొరకాయి ఏర్పరిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యం మనం గ్రహించి ఆ సత్యానికి విధులుగా ఉండినప్పుడే దేవుని యొక్క దీవెనాలు మన యొద్దకి వస్తుంది. ఈ పగలకాల సమయము ధ్యాన నిమిత్తం 4వ కీర్తనం 3వ వాక్యము చదువుట్లో అయితే మిగతా వాక్య భాగంలో మనం చూసి దేవుని యొక్క దీవెనాలు మనం పొందుకుందాం. కీర్తనము 4వ కీర్తనం 3వ వాక్యం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అనే దేవుడు తన కొరకాయి తన భక్తులను ఏర్పరచుకొని ఉన్నారు. దేవుని భక్తులు అంటే మామూలు వారు కాదు. దేవుడు వారిని ఏర్పరిచి ఉన్నాడు గనక దేవుని శక్తి, దేవుని బలం, దేవుని సాన్నిధ్యం ఎల్లప్పుడూ భక్తుల మీద ఉంటుంది. కారణం ఏంటంటే భక్తులు ఎల్లప్పుడూ దేవుని వైపే చూచుచున్న వారు, లోకం వైపు చూడలేదు. దేవుని వద్ద నుండి వారికి ఆశీర్వాదం వస్తుంది. కానీ అలాంటి భక్తులని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషే యొక్క కాల చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలనే ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశంలోనికి నడిపించిన ప్రయాణ మధ్యలో దేవుడు వారి మధ్యలో నివసించడానికి సాక్ష్యపు కూడారం, ప్రత్యక్షపు కూడారం ఇలాంటి ఇంటిలో దేవుడు నివాసం చేసి ప్రజలతో మాట్లాడడానికి దేవుడు ప్రత్యక్షపు కూడారముల ఎదుట స్తోత్రము దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మోషకి దేవుడు ఏర్పరిచిన వ్యక్తి మోషే. ఆ మోషకి అహరోనుకి విరోధముగా ప్రజలు సరిగిరి. కేవలం మోషకో లేక అహరోనుకో మాత్రం కాదు, వారు యథార్థంగా చెప్పుకోవాలండి సర్వశక్తి కలిగిన సైన్యాధిపతిని యెహోవాకి విరోధముగా ఇశ్రాయేలు ప్రజలు సనుకున్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభాలతో ఏ పరిస్థితిలో వారికి ఎటువంటి క్లేశాలు రాకుండా, ఇబ్బందులు ఇరుకులు రాకుండా చక్కగా కనాన్ దేశానికి ప్రవేశించి అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానము దేవుడు నివర్తించి ఆ వాగ్దానములో ఉండి దేవుని యొక్క మహిమ అనగా దేవుని ఉద్దేశం వారిలో దేవుడు చేయాలని ఉద్దేశించినప్పుడు ప్రజలు దేవుడిచ్చిన దానిని పుచ్చుకొని సనగడం ప్రారంభించారు. దేవుడికి కోపం వచ్చింది. ప్రియ దేవుని పిల్ల, ఎంతకాలం వీళ్ళు ఓపికతో వీళ్ళని నేర్పరిచి మంచి చేసినప్పుడు కూడా వీరు సనగుతున్నారు. ఆ విషయంలో దేవుడు కోపం వస్తే దేవుడు నాడు దేవుడైన యెహోవా ఏర్పరుచుకున్నటువంటి వారి ప్రత్యేకత ఏంటిది, నేను ఎవరిని ఏర్పరుచుకున్నాడు అన్న విషయాలు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రానికి దేవుడు చూపించాడండి. అది ఎలాగంటే ఒకసారి సంఖ్యాకాండము 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు మనం కిందకి చదివినట్లయితే మనకు ఆ సత్యము గ్రహించవచ్చు. చదవండి. మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరును వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్కొక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని తెలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనంలో ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు నీకు విరోధముగా సనుగుచుండు. ఆ సనుగులు నాకు వినబడకుండా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవైన దేవుడు ఏర్పరిచినటువంటి సేవకులు, యాజకత్వం అనగా యాజకులుగా దేవుని సన్నిధిలో పరిచయం చేయవలసినటువంటి వారు అహరోను వారి యొక్క ఆ యాజకులుగా దేవుడు నియమించినప్పుడు 12 గోత్రము 12 వారి గోత్రము మీ యొక్క కర్రలు తీసుకుని ఆ కర్రలు మీ పేరు రాయండి. పెద్దలు అహరోను కర్ర మీద మాత్రం ఏవి గోత్రము అనబడిన వారి కర్ర మీద అహరోను పేరు రాయండి.
ఒక్క రాత్రిలో ప్రియ దేవుని బిడ్డారా ఆ ప్రత్యక్షపు కూడారము ఎదుట, ప్రత్యక్ష గుడారంలోని ఆ శాసనముల ఎదుట వాటిని ఉంచగా ఒకే ఒక్క రాత్రిలో, ఆ రాత్రి అంతా అక్కడే ఆ కర్ర నిలబెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయి వారి మంచిగా చక్కగా నిద్రపోయినారు. ఉదయకాలంలో వచ్చి అక్కడ చూసే వరకు 12 కర్రలో అహరోను పేరు రాసిన కర్ర మాత్రము చిగిరించను. ప్రైజ్ ది లార్డ్. చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అందరికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోని వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అది చిగిరించి పువ్వులు పూసి దాని ఏముందట? బాదాము పండ్లు గలదానిగా ఉంటుంది. సర్వశక్తి కలిగిన దేవుడు గొప్పవాడు. తన భక్తుల్ని ఏర్పరుచుకున్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఏర్పరుచుకున్నారు. మీ అవసరం రాకరి ఎరిగి దేవుడు నీ కొరకై సహాయపడిన వాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, భక్తులకు విరోధముగా సనుగుకున్నవాడు, మీకు మాత్రం పరిచయం వచ్చా, మాకేదో తెలియదా, మాకు కూడా తెలుసు అని చెప్పి దేవుడు నియమించినటువంటి ఒక వారినే కాకుండా అనేయకుండా స్వయముగా పేరు ప్రఖ్యాతం పొందినట్లు ఒక రీతిలో పరిచర్య కోసము దేవుని యొక్క స్తోత్రము సాక్ష్యపు గుడారం మీద వస్తే దేవుడు సహించలేకుండా అయింది. ప్రియులారా, సనుగుతున్నారు. మీరులాగా మేము సేవ చేయలేమా? దేవుని బిడ్డలారా, ఎవరు సేవ చేసుకోవాలండి? దేవుడు ఏర్పరచబడినటువంటి ఒక వారు, ఏర్పరిచినటువంటి ఒక వారు సేవ చేస్తారు. వారి మధ్యలో వదిలిపోయిన వారు కారు. వారు పని చేస్తారు దేవుని కొరకాయి, మరణ పర్యంతం వరకు కష్టపడతారు, దేవుని కొరక వాళ్ళు నిలబడతారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని బిడ్డారా, వారందరూ ఒకే రాత్రి మరునాడు మోషేను చూసే వరకు అహరోను కర్ర మాత్రము చిగిరించింది. దానిలో పండ్లు వాడు చూశారు. 22 వాక్యం చెప్తుంది, నేను సర్వ శరీరానికి దేవుడిని యెహోవాను, నాకు అసాధ్యమండు ఏదైనా ఉండినా. మన దేవుడికి అసాధ్యమని ఏమీ లేదు. మరి మీరు తెలుసుకోవాలి, దేవుని బిడ్డలైనటువంటి ఒక వారైన మీరు దేవుని భక్తులుగా ఉండినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు. దేవాది దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కలిగిన నష్టము, మీకు వచ్చిన అన్యాయాలు, మీరు ఒకవేళ ఇప్పుడు అనుభవించిన ఒక దిగులు, ఆ బాధ, ఇది చూసుకొని ఊరుకున్న దేవుడు కాడు. ఒక రాత్రి అంతా మిగతా వారందరూ పండుకొని నిద్రపోసినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు అక్కడ ఉంచబడిన కర్రను చీపునిగా చేసినట్లు అయితే, ఒక్క దినములో నీవు బాధ కలిగినటువంటి ఒక విషయాల మీద, నీవు ఏదైతే వేదన కలిగి ఏం చెయ్యాలని అర్థం కాకుండా ఆ పరిస్థితిలో ఉండినప్పుడు కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో మెలుకొని ఉండిన ఎడలా ఈ అహరోను యొక్క కర్ర చిగిరించినట్లు నీ జీవితం దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. మీరు అనుకున్నట్టు విషయాల మీదే దేవుడు ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు. మన దేవుడి కంటే గొప్పవాడు ఎవ్వరు ఎక్కడ కూడా లేదు, ఇంకా రాదు కూడా. ఈ దేవుని తలుచుకున్నట్టు నీవు అర్థం చేసుకోవాలి. నీ దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. యెహోవా భక్తులారా, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు తెలుసుకోండి చెప్తున్నారు. ఈ పగల్కాల సమయము దేవుని బిడ్డలారా ఏర్పరచుకున్నటువంటి వారికి సహాయపడిన వాడుగా ఉన్నాడు దేవుడు. మనకు తెలుసు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం అని చూసినట్లయితే, ఒక్క రాత్రి అంతా ఘోరమైనటువంటి ఒక శృంగముతో గడిపాడు భక్తుడైనటువంటి ఒక దానియేలు. దేని విషయంలో? ప్రార్థన విషయంలో. 30 దినమున రాజుతో మాత్రం ప్రార్థన చేయాలైనటువంటి ఒక ఆజ్ఞలను తిరస్కరించాడు దానియేలు. కారణం, సర్వశక్తి కలిగిన దేవుని తప్ప మరి వేరే దేవుడు లేదని తెలుసుకున్నటువంటి ఒక దానియేలు జీవం కలిగిన దేవుడితో ప్రార్థన చేశాడన్నమాట. అందుకని ఆయనకి ఇచ్చినటువంటి శిక్ష శృంగగులో పడవేసి ఆడన్నమాట.
ఒక్క రాత్రి అంతా భక్తుడైనటువంటి ఒక దానియేలు ఆ శృంగభూమిలో ఆయన మంచిగా ఉండి ఉన్నారు. కారణం ఏం తెలుసా? దానియేలు లాంటి భక్తుడు, దేవుని దృష్టికి ఎటువంటి నీచ కార్యం చేయకుండా ఉన్న వ్యక్తి, రాజానికి కానీ ఎటువంటి ద్రోహం చేసుకోకుండా ఉన్న వ్యక్తి, ప్రార్థన పరుడైనటువంటి ఒక వ్యక్తి. అందువలన దేవుడు ఏం చేశాడు? ఆ శృంగం యొక్క నోరునే మూసివేశాడు. ఈ పగలకాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకో, దేవుడిని ఏర్పరుచుకున్నా. చిన్న చిన్న మిస్టేక్ ఒకవేళ నీ జీవితంలో వస్తుంది. దాన్ని చూసి వరి కాకుండా నిన్ను ఏర్పరచుకున్నాడు ఒక సత్యం తెలుసుకొని భయభక్తి కలిగి ముందుకు సాగాలి. 34వ కీర్తనం 5వ వాక్యం చెప్తుంది, వారు అయిన తట్టు చూడగా వారి ముఖము వెలుగు, వారెన్నడను లెజ్జము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తుని యథార్థముగా విశ్వసించి నమ్మి ఆయన మాటకి విధులుగా ఆయన ఉండినప్పుడు నువ్వు చేసినటువంటి ఒక ప్రార్థన చాలా విలువైనటువంటి ఒక ప్రార్థన. భక్తుల యొక్క ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. మనకు దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థనే. కొట్లాటమో యుద్ధమో లేక ఇంకేదో ధర్నా చేయడమో అలాంటిది ఏమీ భక్తులైన అనగా దేవుని బిడ్డలకు దేవుడు చెప్పలేదు. మీరు చేయవలసిన కార్యము ప్రార్థన చేయుడి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు విధుడముగా మోషేకి అహరోనుకు విరోధముగా మాట్లాడితే ఐగుప్తు దేశం నుండి వారు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటనీయక ప్రజలందరూ బాధ కలిగి వేదన కలిగి మమ్మల్ని ఎందుకు ఇక్కడ మోషే మీరు తీసుకొచ్చారు అని చెప్పి కేకలు వేశారు. ఎట్లు దాటిపోవాలి? అది ఎర్ర సముద్రం. ఆ సముద్రం దాటిపోవడం కష్టం. దాటానికి వెళ్తే వారు వెనక వైపు చూసినప్పుడు ఏమొస్తుంది? ఫరోని సైన్యము వెనకల నుండి వస్తుంది. ఇక తప్పించుకోవడానికి మార్గం లేదు. మోషే నేల పట్టుకు మంగి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుండగా దేవుడు మాట్లాడాడు, మోషే నీ ఎందుకులాగా పండుకు, నేను ఎందుకులాగా ఏడుస్తున్నాను? నీ చేతుల్లో కర్ర ఈ సముద్రం వైపు చాపి దానిని 2 పాయలుగా చేయమన్నాడు. మోషే దేవుని యొక్క మాట విన్నారు. లేచి ఓ దుర్గమకాండము 14వ అధ్యాయాన్ని చూస్తే మీరు ఊరుకనే ఉండి దేవుని మహిమ మీరు చూడుడి. హేళన చేసినటువంటి వారులారా, పిరికి వారులారా, భయం కలిగినటువంటి వారులారా, మీరు చూడు దేవుడు మీ కొరకు చేసిన కార్యం. మోషే చేయి చాపగా మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన గాలి ఆ సముద్రమును తొలగించి ఒక్క రాత్రిలో పొడియమైనటువంటి ఒక్క దేవుని బిడ్డారా, సముద్రమనే 6 నెలలుగా దేవుడు చేసుకున్నారన్నమాట. ఈ పగలకాల సమయం ప్రియమైనటువంటి ఒక్క దేవుని బిడ్డారా, మీకు కలిగినటువంటి కన్యాయము నిమిత్తం మీరు బాధ కలిగి ఉంటున్నారా? ప్రార్థన చేయండి. ఒక్క రాత్రిలో దేవుడు గొప్ప కార్యము, ఓ స్తోత్రం, 30 లక్షల మంది ప్రజలకు ఒక్క రాత్రిలో సముద్రమని 6 నెలలుగా చేయడానికి సర్వశక్తులైన దేవుడు సమర్థుడుగా ఉండేటప్పుడు మీకు వచ్చినటువంటి కన్యాయం, మీరు ఇప్పుడు అనుభవించినట్టు ఒక దిగులు, ఆ వేదన, ఆ బాధ, అదేదైనప్పటికీ కూడా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఏడ్చుటకానికి అనగా ప్రార్థించడానికి నీకు మనస్సుండే ఈ రాత్రులనే నీవు చూచుచున్నటువంటి ఒక సమస్య 2 పాయలు దేవుడు చేస్తే ఇక భయపడవలసిన అవసరం లేకుండా సర్వశక్తి కలిగిన దేవుడిని రక్షిస్తాడు. అందుకని దావీదు అంటున్నారు 27వ కీర్తన 1వ వాక్యములో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. చదవండి 27వ వాక్యం, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెళ్తాను. చూడండి, ఎవరిని భయపడవలసిన అవసరం లేదు దేవుని బిడ్డలైనటువంటి ఒక వారు. కారణం ఏంటండి? దేవుడు నిన్ను ఏర్పరుచుకొని ఉన్నారు. ఆ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ఏర్పరిచిన యొక్క విషయాలు ఒట్టిగానే తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. అది తెలుసుకోవాలంటే అలాంటి యొక్క సమస్య మన యొక్క జీవితంలోనికి రావాలి. సమస్య వచ్చినప్పుడు నీ దేవుని బిడ్డగా ఉన్నాడా, నీ దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా ఉన్నారా అని
ఆ సమయంలో మాత్రమే తెలుసుకోవలసి వస్తుంది ప్రియ దేవుడికి. అందకముందు ఎవరు ఏమని తెలియడానికి వీలు లేదు. దేవుడు ఏర్పరిచిన వ్యక్తులు ఎవరు అని తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఆ ప్రత్యక్షము కూడా ఎదుట మోసే వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఆగు, నేను చేపిస్తాం, నేను చూపిస్తాం, నేను ఏర్పరుచుకున్న వ్యక్తులు ఎవరు అని దేవుడు చూపెట్టాడు. వారందరూ పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి అక్కడ ఉంచారు. వారు ఎవ్వరు కర్ర చిరించలేదు ప్రియులారా. ఒక ఎకరోను పేరు కలిగిన కర్ర మాత్రము చిగురించింది. చిగురించడం మాత్రం కాదు, ఫలం కూడా వచ్చింది, ఆకు కూడా వచ్చింది. దేవుడు ఒక కార్యం చేస్తే సగం చేయడు ప్రియులారా. ఆయన చేసిన కార్యాలన్నీ పూర్తిగా చేసేస్తాడు. అది నీకు ప్రయోజనకరమైన అనుకో. ఈ పగలకాల సమయము నిరాశను విడిచిపెట్టండి, బాధలను విడిచిపెట్టండి, మోకాల నుండి ప్రార్థన చేయడానికి మనస్సుండే ఈ రోజే దేవుడు నీకు ఒక కార్యములు చేయవచ్చున. ఈ దినమే ఇప్పుడే దేవుడు నీ సమయంలో ఉన్నాడు. బాధ కలిగినటువంటి ఒక విషయాల మీదే ఎక్కడికి వెళ్ళాలి దేవా, ఏం చెయ్యాలి దేవా అయినట్టుండక ఆ పదియోసారి అదే ఆలోచన కలిగి ఉండడము అదేమి అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డారా. అదే ఆలోచన కలిగి ఆయన సన్నిధిలో మోకాల నుండి ప్రార్థన చేయడానికి మనస్సుండే దేవుడు తప్పకుండా దిగి వచ్చి విడిపిస్తాడు. ఒక్క రాత్రిలో 6 నెలలుగా ఎర్ర సముద్రమే మార్చాడు. ప్రజలకు సంతోషం అయిపోయింది. వారు అప్పటి వరకు సరిగిన వారు, అప్పటి వరకు కేకలు వేసిన వారు సముద్రం నదిలోనికి వచ్చేసింది. వారు మంచిగా నడుచు వెళుచుండగా ఫరోను సైన్యం మళ్ళా వారికి సభ్యులకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ప్రజలందరూ పక్కకి చేరుకున్నప్పుడు ఈ సముద్రం మీద నీవు ఏకరాశిగా చేయమన్నాడు. ఏకరాశి చేసి ఫరోను సైన్యము ఎర్ర సముద్రములో మొత్తం మంది చచ్చిపోవడానికి దేవుడు కార్యం చేశాడు. ప్రతీకారం చేసినది మనం ఎవరో కాదు ప్రియులారా. ప్రతీకారం చేయవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 చెప్తుంది కదా, అక్కడ రాయబడిన విషయం, మీలో ఉన్నవారి లోకం ఉన్న వారి కంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవాది దేవుడు ప్రియమైనటువంటి ఒక దేవుని బిడ్డలారా మీలో నివసించి ఉండినప్పుడు మీరు అడిగినన్ని చేయుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడు. 6వ కీర్తనం 8 వాక్యము ఒకసారి చదివితే ప్రార్థన విషయంలో భక్తుడైనటువంటి దావీదు ఒక మాట ఇలాగ సెలవుస్తున్నారండి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపో. యెహోవా నా రోదన విన్నారు. మీరు నన్ను పాపం చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? నా నోటి నుండి దేవుని దూషించిన మాటలు నా నోటి రావాలనుకుంటున్నారా? మీ మాట విని నేనేమి భయపడే వ్యక్తి కాదు. మీ యొక్క మాట విని నా దేవుని దూషించిన వ్యక్తి కూడా కాదు. నా దేవుడు నా ఆర్తని వినవాడు. పావులారా తొలగిపో నా యొద్ద నుండి. నన్ను హింసించిన వారులారా, నాకు ఇబ్బందులు పట్టుకున్న వారులారా, మాకు ఇబ్బందులు చేసినటువంటి ఒక వారులు తొలగిపో. నేను నమ్ముకున్న నాదాది దేవుడు, నా నాథుడు ఇదిగో నా ఆర్తని విని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పగలకాల సమయం దేవుని బిడ్డలైనటువంటి వారులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్న వ్యక్తిగా ఉన్నారు. మీకు విరోధముగా మాట్లాడిన వారు ఎన్నో మంది ఉండవచ్చు. వారిని కంట్రోల్ చేయడం నీ వలనే కాదు. వారి యొక్క నోరుని మూయవలసిన విషయమో నీకు చేత కాదు. ఎవరు మూసివేస్తారు అంటే సర్వశక్తి కలిగిన దేవాది దేవుడే మూసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం మూయడానికి వెళ్తే అది పద్ధతి కాదు. అది దేవుని నామను దూషించినటువంటి ఒక విషయాలకి వస్తుంది. నా యొద్ద నుండి తొలగిపోవడని చెప్పాడు దావీదు. ఈ పగలకాల సమయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు కలిగిన అన్యాయం ఏమిటి? మీకు వచ్చిన బాధ ఏమిటి? ప్రార్థన చేయడానికి మనసుందా? ప్రార్థన ఆలకించిన దేవుడు ఉన్నాడు. ఈ మంగళవారం దినం పిల్లల కొరకాయి ప్రియ సంఘస్థులారా, మీరు ఉపవాసముతో ప్రార్థనతో ఉండినప్పుడు మీ ప్రార్థన ఆలకించిన దేవాది దేవుడు మీ కుటుంబ పరిస్థితికి మీ వలనే సొల్యూషన్ కాకుండా విషయానికి మీ కుటుంబంలో మీకు సంసారంలో ఏర్పడినటువంటి చిక్కులన్నింటినీ తీసివేసి సమాధానకరమైనటువంటి కానవాలు కనిపించినట్లు దేవుడు ఈ పగలకాలం చేయబోచున్నాడు. పిల్లల నిమిత్తం కన్నీరు గార్చిన తల్లిలారా,
తండ్రులారా, మీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. ఆ ప్రార్థన ఆలకించి మీ కుటుంబంలో సమాధానం దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడు కుమ్మించిన సమాధానం ఎలాగుందండి? నది వలాగే దేవుడు సమాధానమును కుమ్మరిస్తాడు. దేవుడిచ్చిన సమాధానం అటువంటిది ప్రియ దేవుని బిడ్డ. నది వలె దేవుడు సమాధానమును కుమ్మరించేవాడుగా ఉన్నాడు. నది ప్రభాగం వలె దేవుడు తన సమాధానాన్ని కుమ్మరిస్తాడు. లోకం ఇచ్చినటువంటి ఒక సమాధానము తాత్కాలికమే, కొద్దిసేపే. అది ఇచ్చిన వెంటనే మర్చిపోయినటువంటి ఒక సమాధానమే. కానీ దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఒక సమాధానము అది నీకు సమర్థకరమైనటువంటి క్రియలో వస్తుంది. అందుకని దేవుడు చెప్తుంది కదా, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఒక వారాయి మీరున్నా. ఇంకా ఏర్పరచుకున్న వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, వారు ఏ సమయం అయినా బాధ కలిగి వారు ఉండే ఆ బాధను చూసి మౌనం పాటించిన దేవుడు కాదు, మిమ్మల్ని నమ్ముచిన దేవుడు. మీకు దిగులుతున్నారా? ఏదైనా సమస్య పట్టుకొని ఏం చేయాలని అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నారా? మీరు అలా ఉండినప్పుడే దేవుడు చూచుతున్న వాడుగా ఉన్నాడు. 34వ కీర్తనం 18 వాక్యం చూసినట్లు అయితే దేవుడికి ఇష్టమైన విషయం అక్కడ చెప్తున్నారు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. విరిగిన హృదయంతో ఉన్న వారినే యెహోవా వారికి ఆసన్నుడుగా ఆయన సమీపంలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక రక్తం చేత నిన్ను కొని ఆయన రక్తాల చేత కడగబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నప్పుడు నీలో ఎటువంటి చీకటి శక్తి రావడానికి వీలు లేదు. చీకటి రావడానికి వీలు లేదు, ఎందుకంటే నీ మొత్తం వెలుగా ఉన్నారన్నమాట. యేసుప్రభువు వారు అన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం కావచ్చు, మీరు లోకమునకు వెలుగా ఉన్నాడని చెప్పాడు. అయితే ఈ లోకముకు మనం అందరం వెలుగా ఉన్నప్పుడు ఈ వెలుగునే తీసుకెళ్ళడానికి రక్షకుడు యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన వచ్చి వెలుగునే తీసుకెళ్ళినప్పుడు ఇంక లోకములో ఏముంటుంది? ఇక కటిక చీకటి రాబోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నారు, నేనున్న చోట్ల నా సేవకులు ఉండాలి. నేను ఎక్కడ నివాసం చేస్తున్నా అక్కడ నేను ఏర్పరిచిన నా సేవకులు ఉండాలి. నా ప్రజలు నాతో పాటు ఉండాలి. ఇదిగో వెలుగునే తీసుకురానికి రాబోతున్నాడు మన యేసయ్య. ఆయన వచ్చినప్పుడు వెలుగుమయమైనటువంటి వారందరిని దేవుడు తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, మోషే ఎవరు ఒక కాలములు వారు ఈ యొక్క విషయం అనగా రక్షకుడు యేసుక్రీస్తు వారు భూమిలోనికి వస్తాడు. ప్రవక్తలు చెప్పిన మాటలు, లోకమును రక్షించడానికి ఒక రక్షకుడు రాబోతుంది. ఆయన నమ్ముచిన వారందరూ రక్షించబడబోతున్నారు. నమ్మని వారికి శిక్ష తప్పదు, వారు శిక్షించబడబోతుంది. మనుషులైన మానవుల మనం ఎవరు కూడా దేవుని శిక్ష పడకుండా అందరము నిత్య జీవం పొందుకొని ప్రభుత్వం ఉండాలని ఒక ఉద్దేశం మాత్రమే ప్రభువుని వారికి ఉన్నారు. యేసుక్రీస్తు హృదయంలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం అదే. అందుకనే ఈ లోకంలో దేవుని ఎరిగినటువంటి వారు ధనవంతులుగా ఉండాలని, దరిద్రులు కాకుండా ధనవంతులుగా ఉండాలని ఆయన మన కొరకాయ దరిద్రులుగా ఈ భూమిలోనికి అవతరించి ఉన్నారు. ఆయన సమాధానం, సంతోషం, ఆయనకున్న ధనాలన్నీ మనకిచ్చాడు. ఎందుకంటే నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఈ భూమి మనకు తాత్కాలికం. ఇక్కడ ఒక్క రోజు మనం బ్రతకలేము కూడా. ఇక్కడ ఎన్ని సంపాదించినా అవన్నీ నష్టపోవలసినదే. ఇవన్నీ అగ్ని చేత కాల్చబడవలసిన విషయాలు రాబోతుంది కనుక ఇదేమి శాశ్వతం కాదు. మనకు శాశ్వతంగా ఉన్నది మనుషులు చేతుల చేత నిర్మించకుండా సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు సృష్టించిన రాజ్యంలోనికి, భవనంలోనికి మనం చేర్చబడబోతున్నారు. ప్రియ దేవుడు, ఆ సమయము ఆసన్నమైంది. దేవుడు నిన్ను ఏర్పరిచి ఉన్నాడు అని సత్యము తెలుసుకొని ఈ కాలంలో దేవునికి రుణపడిన వ్యక్తి అని నీవు ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు సన్నిధినట్లు మరమరిగి చేసినట్లు నీవు ఉండకూడదు. నీ ఎల్లప్పుడూ దేవుడు చేసిన కార్యం ధ్యానించాలి. దేవానికి ఎన్నెన్నో మేలు చేశాడు, అదేమి మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ఎన్నో కష్టం నుండి దేవుడు విడిపించాడు మిమ్మల్ని. ఆయా సమయంలో, ఆయా ప్రాంతంలో చిక్కిపోతనుకున్నట్టు సందర్భంలో ఇక అన్ని అయిపోయిందిలే అనుకున్న సాహచర్యాలు నీకు కలిగినప్పుడు దేవుడు స్వయంగా దిగి వచ్చి నిన్ను స్పర్శించి, ముట్టి, తాకి, స్వస్థతపరిచి
నీ పడినట్టుండక ఆ గుందెల నుండి దేవుడు నిన్ను పైకి లేపి బలిష్టమైనటువంటి ఒక చేతి కింద ఉండడానికి ఉన్న కార్యాలు దేవుడు నీ కొరకు ఆయన చేయలేదా? ఆయన ఎన్నోసార్లు చేశాడు, ఇంకను చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఎవరు సహాయం లేదు అని అనబడినట్టు ఒక సందర్భంలో దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దానియేలును సింహభవనిలో పడవేసినప్పుడు ప్రజలంతా సంతోషించారు, ఆనందించారు. ఇక దానియేలు కానీ అయిపోయింది అనుకుంటున్నాను. కానీ రాజు ఏం చేసి తెలుసా? ఆ రాత్రిలో ఆయన ఉపవాసం ఉండి నిద్రపోని ఉదయకాలమున పండుగలు లేచి ఆయన ముఖాముఖానికి వచ్చి దానియేలు పేరు పెట్టి పిలుస్తున్నారు. నీవు సేవించుచున్న దేవుడు సమర్థుడుగా అయినాడా? చూసారా, మన దేవుడు సమర్థుడే. అతడు గుహ దగ్గరకు రాగానే కోప స్వరముతో దానియేలును పిలిచి జీవం గల దేవుని సేవకుడైన చూసారా, జీవం కలిగిన దేవుని సేవకులైనటువంటి దానియేలా, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజుకి అర్థమైంది నిత్యము యెహోవైన దేవుని ఈ దానియేలు సేవిస్తున్నాను. నీవు నిత్యము దేవుని సేవించిన లోకానికి కూడా తెలుస్తుంది ప్రియ దేవుని బిడ్డ. లోకములు ఉన్న వారికి తెలుసు నీ ఎవరిని యథార్థముగా సేవిస్తున్నారా. నీవు సేవించినట్టు ఒక విషయం తెలుసుకోవాలంటే అలాంటి ఒక సమస్యలు మనకు రావాలి. దేవుడిని సేవించిన వారు దేవుని సేవించిన వారి యొక్క ప్రత్యేకత, దేవుని సేవించకుండా వారి యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలంటే సమస్యలు ఏర్పడాలి. వీళ్ళారా సమస్యలు రాకుండా ఉండే దేవుడు చేసిన కార్యాలు మనకు తెలియదు, అన్ని జనులకు కూడా తెలియకుండా అయిపోతుంది. అందుకనే రాజు చేయడం తెలుసా, నిత్యము సేవించుచున్న దేవుడు రక్షింపగలిగిన అది అడగరా. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడే. ఆయన విడిపించగలవాడు, ఆయన రక్షిస్తాడు. ఎంత మూర్ఖుడైనటువంటి వారి చేతుల నుండి అయినా కానీ ఈ పగల్కాల సమయము రక్షించుటకు మన దేవుడు సమర్థుడే. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేయండి. గత కాలంలో, గత రోజులో, గత వారములో ఆ సర్వశక్తి కలిగిన మన దేవుడు మన కోసం చేసిన త్యాగం, మన కోసం చేసిన కార్యము అర్థం చేయండి. అపవాదైన శైతాన్ ఎవరి వద్దకు వస్తుంది? ఎవరిని పీడించాలనుకుంటున్నారు? వాడు దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారిని దోషించాలని, పీడించాలని, వారికే కీడు చేయాలని చూస్తున్నారు. అందుకని చూడండి, ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి నేరం చేయకుండా, ఎటువంటి పాపం చేయకుండా ప్రార్థన, దేవుని వాక్యము అనుసరించినటువంటి వారికి ప్రాబ్లం ఎక్కువ. మిగతా వారికి అలాంటి ప్రాబ్లం రాదు. ఎక్కువ ప్రార్థన చేయనప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మంచిగా ఉండాలని ఎప్పుడు నిర్ణయం చేస్తారో అప్పుడే శురువు అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కానీ అవన్నీ శాశ్వతం కాదు, కొద్ది రోజు మాత్రమే అలాంటి సమస్య. దాని తర్వాత శాశ్వతమైనటువంటి ఒక రీతిలో దేవుడి మిమ్మల్ని కాపాడుతాడు. నోరు తెరిచి శపించు, నీ దేవుడు నీకేం మేలు చేశానని. భక్తుడు యోబు విషయంలో మనం చూసినట్లయితే తన భార్య వచ్చి, ఎందుకు ఈ భక్తితో ఉంటున్నావు, ఎందుకు ఈ ప్రార్థన చేసుకుంటున్నావు, ఎందుకు ఈ విషయాలన్నీ వదిలిపెట్టు, ఇక అనవసరం ఇవన్నీ ఎందుకు, నీ ఇన్నాళ్ళ వరకు భక్తితో ఉండి నీ ఏ సాధించావు, మంచిదే సాధించావు, ఇప్పుడు సాధించింది ఎక్కడికి వెళ్ళింది, ఆశ్రష్టమైంది కాదా, పోనీ ఆశ్రష్టమైంది పర్వాలనుకున్నాం, నీ కన్న పిల్లలున్నా నీకు, అది కూడా లేదు. ఆ భార్య వచ్చి ఎలాగ మాట్లాడప్పుడు భక్తుడు యోగేమని తెలుసా, నీ మూర్ఖులారు మాట్లాడుతూ అందుకదడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మనం ఏమనుభవించుదామా, కీడును అనుభవించతగదా అని. చూడండి, నోరు తెరిసేన దాని యొక్క మాట అని పాపం చేసి మనమైతే ఎన్నెన్నో సార్లు ఆలోచించి చాలాసార్లు మన దేవుని దూషించిన మాట పలకలేదు కావచ్చు, కానీ హృదయములైనా అనుకుంటున్న వాళ్ళని మనం ఈ దేవుడే చేశాను, నేనేం తప్పు చేసి, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఇదే మనకున్నటువంటి ఆలోచన. కానీ ఆ భక్తుడైన యోబుకు అన్ని నష్టమైందండి. భార్య ఒక్కతే మాత్రం మిగిలింది, ఆస్తి నష్టం పోయి, పిల్లలు పోయి. ఆయనను యోబు ఆ కష్టకాలంలో
సర్వశక్తి కలిగిన దేవుని మహిమపరిచి ముందుకు సాగాడనమాట. ఈ పగలకాలం దేవుని వాక్యం వినిచిన దేవుని బిడ్డలారా, ఈ వింటున్నారు కాదా? సత్యం గ్రహిస్తున్నారు కాదా? దేవుడు నిన్ను గురించిన ఉద్దేశము అది దేవుడికి తెలుసు. అది చెడ్డకార్య కోసం కాదు, నీకొక మంచి మేలు రావాలని, రాబో దినములో ఒక సమాధానకరమైన విషయం నీలో ప్రారంభించాలని ఇప్పుడే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నా. ఈ సిద్ధపాటులో నీవు సిద్ధపడాలి. నీ దేవుని సన్నిధిలో సిద్ధపడి ఉండిన ఎడల దేవుడు నీ కొరకు అన్యాయం కాదు, న్యాయమే చేస్తాడు. నీవు అనుకున్న కార్యాలని చక్కగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఓ దేవా, నేను ఎన్నో మేలు చేశాను, దేవుని కోసం ఎన్నో సమస్య, ఎన్నో విషయములను నేను ఎన్నో మంది సేవకులకు నేను సహాయపడ్డా, నేను దశభాగం ఇచ్చాను, నేను కానుకలు ఇచ్చాను, నేను అన్ని ఇచ్చాను. ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఏమిటి? సనగుతున్నావా? సనగవద్దు, ధైర్యం కలిగి ఉండు. నీకు దేవుడి సమస్య ఎందుకు ఇచ్చినంటే దీని నుండి నీ బయటపడితే ఇంకా మంచి వ్యక్తి అయి మార్చబడుతున్నావు. ఇప్పుడు వరకు నీ చేసిన చిన్న కార్యం ఇంకా పెద్ద కార్యం చేయడానికి, నీ ద్వారా దేవుడి పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి ఉద్దేశిస్తున్నారు కనుక ఇప్పుడు ఈ చిన్న సమస్య నీకు ఏర్పడింది ఉండవచ్చు. ఈ చిన్న సమస్య ఇప్పుడు రావడానికి కారణం ఇక మంచి ఒక కార్యం నీ ద్వారా దేవుడు చేయాలని ఉద్దేశిస్తున్నారు కనుక ఈ చిన్న వాటిలో నీవు నమ్మకస్తులా ఉండలేకపోతే ముందుకు నీ ఎలాగ ముందుకు సాగుతావు? ఈ చిన్న విషయములు ఏదైనా చిన్న సమస్య వస్తాయి, దానిలో ఒక మంచి మనస్సు కలిగి ప్రార్థన చేయడానికి ఉన్న మనసు ఉండే ఇవన్నీ తొలగిపోతుంది. ప్రియదేవుడు, ఒక్క రాత్రితో ఒక సముద్రము 6 నెలలుగా చేసిన దేవుడు, ఒక్క రాత్రిలో ఒక కర్ర, ఒట్టి కర్ర, ఒక ఎండిపోయిన కర్రని చిగురింపు చేసి దానిలో పనులు వచ్చేప్పుడు ఆకులు వచ్చి చేసిన దేవుడు, ఒక రాత్రిలో సింగం ఒక నోరుని మూసివేశాడు, తెరవలేదు. అలాగే పెద్ద కార్యం చేసిన దేవుడు, ప్రార్థన పరుడుగా ఈ ప్రార్థన జీవితంలో గడిపిన ప్రార్థన ఉన్నట్టు దైవ సేవకులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలైనట్టు మీకు కార్యం చేయకుండా ఉంటారా? తప్పకుండా ఆయన నీ కొరకై కార్యం ఈ రోజే చేస్తాడు. విననేరకుండానట్లు ఆయన చెవి మందము కాలేదు, రక్షింపకుండానట్లు ఆయన చేతులు కుర్చ కాలేదు. ఆ దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు. మీరు చేయుచున్న ప్రార్థనలన్నీ తప్పకుండా ఈ ఉదయకాలము ఆలోచిస్తుంటున్నా. సమస్య ఎప్పటికీ ఉండదు పోయినా. దేవుని బిడ్డలైనట్లుగా మనకు వచ్చిన సమస్య క్షణం లోపలే వెళ్ళిపోతుండగా కానీ సమస్య వస్తుంది ఉంటుంది. సమస్య రాకుండా వస్తుంది. అవన్నీ ఎందుకు తెలుసా? మంచి వ్యక్తి లోకానికి వెలుగనబడాలి. నూనె పోయకుండా దీపం ఉండలేదు. దీపం వెలిగించుకోవాలంటే, వెలుగు ఆ దీపం నుండి రావాలంటే నూనె పోయాలి. ఆ నూనె పోసినప్పుడు ఒట్టిగా పోయాడు, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాన్ని స్తోత్రము క్లీన్ చేసి నూనె పోయవలసి వస్తుంది. అది క్లీన్ చేయడము మామూలు విషయం కాదు. అది స్తోత్రము నీ యొక్క దీపమాయి దేవుడు నేను పెట్టాను అనుకో, నేను దేవుడు క్లీన్ చేసినప్పుడు దెబ్బలు తాకుతుంది, చిన్న చిన్న దెబ్బలే. మళ్ళీ ఆ దెబ్బలతో నూనె పోసి నేను అంటించిందండి మంచి వెలుగా ప్రకాశమయమై ఉంటుంది. ఇక చీకటి ఉండదు. అప్పుడప్పుడు ఈ శోధన రావడము, అప్పుడప్పుడు మిమ్మల్ని దేవుడు మంచివాడుగా చేయడము, ఈ చిన్న సమస్యతోనే, పెద్దది ఏది కూడా కాదు. అది వచ్చినప్పుడు దయచేసి సనగవద్దు. సనగకుండా దేవుని మంచి మనస్సు కలిగిన వారుగా ఉండు. దేవుడు మా కొరకై కార్యము చేస్తాడు. వచ్చిన దానిని వెంటనే మర్చిపోవాలి. ఏంటిది? చిన్న సమస్య సనగడం విషయంగా సనగకుండా దేవుని మంచిగా ఉండి ప్రార్థన కూడా ఉండాలి. ఇది దేవుడు మా కొరకాయ చేస్తాడు. దేవుని బిడ్డలారా, అన్ని సమస్యలు మనకి ఎందుకు మన కంటి ఎదుట తీసుకొస్తుందంటే నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని ఇంకా ఇలాంటి సమస్య వచ్చినటువంటి వారికి నీవు నేర్పాలి, నీవు చెప్పుకోవాలి. దాని నిమిత్తమే ఒకవేళ నీకు కలిగిన సమస్య ఇప్పుడు రాయి ఉండవచ్చు. ఆయనను ప్రార్థన చేసి ముందుకు సాగినప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చిన వాడుగా ఆయన ఒక్క రాత్రిలో అద్భుతము ఆశ్చర్య కార్యముగా దేవుడు చేసినంటే ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవుడిని దూషించిన వారి మధ్యలో, చదువుకున్న వారి మధ్యలో జీవగలిగిన దేవుడు ఎలాంటి వాడని దేవుడు వారికి చూపించాడు. అంతే మాత్రం కాదు, దేవుడు తన భక్తులనే ఏర్పరచుకున్న విషయాలు తెలుసుకోమని చెప్పి దేవుడు చూపించి ఉన్నాడు. ఇదిగో ఈ పగల కాలం దేవుడిని ఏర్పరచుకొని ఉన్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ
వాటి నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. ఈ పగలకాల సమయం నేను మీకోసం ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. మీరు విశ్వసించండి. మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతం చేసినట్లు అయితే, నేను సర్వ శరీరానికి దేవుడిని యెహోవాను, నాకు అసాధ్యమైన ఏదైనా ఉండినా అని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు విశ్వాసంతో కన్ను మూసుకోండి, ప్రార్థిస్తాను. విశ్వసించండి. సనిగిన విషయాలతో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరండి. దేవా, నేను తెలియకుండా బాధ తట్టుకోలేక నేను అనరాని మాటలు నేను మాట్లాడాను. బాధ తట్టుకోలేక నేను కొన్ని విషయాలు చెప్పాను. దేవా, దేతో నన్ను క్షమించు. నేను సనిగాను దేవా. ఇక మీదట నేను సనగకుండా దేవా, నువ్వు చేసిన కార్యాలను చక్కగా అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని నేను నన్ను తగ్గించుకొని దేవా నీ సన్నిధిలో ఉన్నా అని మీరు నిర్ణయం చేయండి. చిన్న వాటికైన వారిని మనం సనగదు. చిన్న విషయం కావచ్చు, కానీ దేవుని సన్నిధి ఇంపార్టెంట్ విషయం దేవుడికి ఉండవచ్చు. కానీ నీ మనసులో చిన్నదే కాదా అనుకోవద్దట్లే, విడిచిపెట్టవద్దు. ఎందుకంటే మొట్టమొదటిగా మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవాది దేవుడు మిమ్మల్ని ఏర్పరిచి ఉన్నాడు. నీ దేవుని సొత్తుగా ఉన్నాడు. నీ దేవుని సొత్తే. అది అన్యాయం పోవడాలని దేవునికి ఉద్దేశం లేదు. ఆ సొత్తు అన్యాయం పోదు. నీ దేవుని సొత్తే. ప్రార్థిస్తాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ పగలకాల సమయం ఈ వాక్యం ఉండిన ఈ ప్రజల్ని ఈ దేవాన్ని చేతకి అప్పగిస్తున్నాను తండ్రి. ఈ పగలకాలం నీ ప్రజలు పడినట్టుండక సమస్య ఏదైనప్పటికీ కూడా వాళ్ళ మీద వచ్చేసి వారిని చాలా బాధ పెట్టించి బాగా నిరాశకు గురిగా అయిపోయిన సమస్య ఏదైనప్పటికీ కూడా సర్వశక్తుడా, ఒక్క రాత్రిలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అద్భుతం చేసిన దేవుడు నీవు. అహరోరక కరాన్ని చిరుముగా చేసిన దేవుడు. ఈ పగలకాల సమయం నీ బిడ్డ అనుభవించిన ఈ సమస్యకి పరిష్కారం దయచే ప్రభు. వారు ఏ విషయంలో బాధ కలిగి ఉంటున్నారో ఈ పగలకాలం వారికి సంతోషకరమైనట్టు కాలం వాళ్ళు కనిపించినటువంటి కార్యం. ఈ పగలకాలం దానికి ఉత్తరం వచ్చునుగాక. వారి సమస్య ఈ పగలకాలం తొలగిపోవునుగాక. వాళ్ళకున్నటువంటి దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉండి ప్రభువా, ఆ గాయపడిన హస్తం వారి మీద చాపి ఇప్పుడే వారికి విడుదల వచ్చునుగాక. అనారోగ్యాలు, కష్టము, వేదన, బాధని తొలగిపోవునుగాక. ఆర్థిక సమస్యల చేత బాధపడినటువంటి ఒక వారు ఇప్పుడు ఈ వాక్యం వింటున్నట్లయితే దేవా, వారి సమస్య ఇప్పుడే తొలగినగాక. మంచి సంతోషము, సమాధానం వారి జీవితంలో కలిగినగాక. ఈ యేసయ్యా నీ మాటకి విధులుగా ఉండి వారిని నమ్ముకొని చక్క ముందుకు సాగుటకు నీవు సహాయం చేయి. అందరినీ బాగు చేయు, అందరికీ సమాధానం గుర్తించి అందరినీ మంచిగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ప్రార్థన చేయండి. మీ సమస్యకి ఈరోజే పరిష్కారం రాబోతుంది.